చిత్రపురి కాలనీలో అక్రమాలు అన్నీ ఇన్ని కావు. చాలా ఇప్పటికే బయటకొచ్చాయి. రీసెంట్‌గా బ్రోచర్ లాంచ్ కూడా జరిగింది. ఆ బ్రోచర్ లాంచ్‌లో డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు కూడా మాట్లాడారు. దాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారు. డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని ఇలా కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. దీని గురించి వీరశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో అడుగు తెలుస్తుంది. హాయ్ సార్. చిత్రపూరికి సంబంధించి ఒక బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఛాంబర్ని కౌన్సిల్ అందరినీ పిలిచారు. మేము వెళ్ళినప్పుడు రేపొద్దున్న మా మెంబర్సు కొత్త ప్రాజెక్టు గురించి వివరాలు అడిగితే మేము చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో. ఆ స్కాములు వాటి గురించి మాకేం సంబంధం లేదు. జస్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రేపొద్దున మా మెంబర్స్ అడిగే సందేహాల కాటికి అక్కడ జరిగిన నన్ను మాట్లాడమంటే మాట్లాడాను. ఇలా ఫేక్ మెంబర్షిప్లు మేమే బయట తీసాము. సో మిమ్మల్ని ఏదైనా తప్పులు జరుగుంటే సరిదిద్దుకుని ముందుకెళ్ళండి. ఏదైతే అప్పుల పాలైందో చిత్రపూరి సొసైటీ అప్పుల పాలైంది అంటున్నారో అట్లన్నింటినీ వివరంగా అందరికీ తెలియజేసి ఆ తప్పులు సరిదిద్దుకుని అందరికీ మంచి జరిగేలా చూడమని చెప్పాం. దీనికి కొంతమంది ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్ వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్మెయిల్కి వాళ్ళు తొలగకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా తప్పులు జరిగితే భయపడాలి, కానీ తప్పులు చేసిన వాళ్ళు భయపడాలి, కానీ బ్లాక్మెయిల్ ఎవరు చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు భయపడతారంటే తప్పులు వీళ్ళు చేశారా లేకపోతే లాస్ట్ కమిటీ చేసిందా, అవన్నీ కూడా ఒక మైక్రో యాక్టింగ్ అనేది ఇదివరకు జనరల్ బాడీలో ఇదివరకు ఎక్స్ సెక్రటరీగా పనిచేసిన వినోద్ బాల కూడా జనరల్ బాడీ అప్పుడు లైవ్ ఇచ్చారు. ఆ లైవ్లో అతను అడిగాడు. సో అందరికీ ఇప్పుడు మేము ఆ బ్రోచర్ లాంచింగ్ కావని ఎవరో సర్క్యులేట్ చేశారు మ్యాటర్, వీళ్ళు కూడా బ్రోచర్ లాంచింగ్ వెళ్ళారు కాబట్టి వీళ్ళు సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడితే వివరణ ఇచ్చాం. మా సభ్యులందరికీ అఫీషియల్ గ్రూప్లో అందరికీ ఏం జరిగింది ఏంటి అనేది చేసాం. ఇప్పుడు కూడా చాలామంది మా సభ్యులే కాదు, కౌన్సిల్లో ఉన్న మిగతా క్రాఫ్ట్స్లో ఉన్న సభ్యులు కూడా ఏంటంటే ఇది 6,000 7,000 పెడితే మేము ఎక్కడ కొంటాం, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు 6,000 అలా కొంటారని అడుగుతుంటే దీనికి సంబంధించిన ఈ సందేహాలకు సంబంధించి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పుకోవడమే కాదు, మనం కూడా కొంత క్లారిటీని అది ఫాల్స్ ఎలిగేషన్ లేకుండా అసలు ఏం జరిగింది, దీనికి ఎందుకు డెఫిసిట్ వచ్చింది, ఎవరు ఐఎంలో డెఫిసిట్ వచ్చి ఎందుకు వచ్చింది, కొంతమంది ఏమో డెఫిసిట్ లేదండి అంటున్నారు. సో అవన్నీ వివరంగా వాళ్ళ అందరి సందేహాలని గురించి చేయడానికి మేము కన్సర్ట్గా లెటర్ రాస్తున్నాం. ఆ లెటర్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి సంబంధించిన విషయాలు అది కూడా సమాధానాల్లో సంతృప్తి లేదనుక ఎవరికి, అప్పుడు మైక్రో యాక్టింగ్ ఒకటే సరణ్యంలాగా అనిపిస్తుంది. ముందు వాళ్ళ సందేహాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఒక ఎందుకు డెఫిసిట్ వచ్చిందా అని తెలుసుకుంటే అందరూ ఇప్పుడు ఎలా దీని నుంచి ఓవర్కమ్ అవడానికి ఎలా ఇప్పుడు ఛాంబర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పెద్ద మనిషి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి, అంటే అసోసియేషను ఇవన్నీ 24 క్రాఫ్ట్స్లో ఉన్న మెంబర్స్కి అందరికీ ఇది ఉపయోగపడదనే దృష్టితోటి ఛాంబర్ కూడా రంగంలో దిగి ఏదైనా ఇష్యూలు ఉంటే రిజాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా నడుము బిగించారు. కాబట్టి నేను అదే అన్నాను స్టేజ్ మీద కూడా, ఛాంబర్ ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా ఈ ఎలిగేషన్స్ స్కాములు జరిగినాయి అవన్నీ ఉన్నాయి, అవన్నీ వీళ్ళు ముందే కూర్చుని ఇవన్నీ సాల్వ్ చేస్తుంటే బాగుండేది, ఇంత ఇష్యూల దాకా వచ్చేది కాదు, ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కాదు. ఏదైనా ఒక నిర్మాత దగ్గర 100 కోట్ల దాకా అప్పు చేశారు, దానికి ఇప్పుడు ₹4 వడ్డీతో తిరిగించాలని అనుకుంటున్నారు. దానివల్లే ₹2,000 గజం ఇవ్వాల్సింది 8,000 7,000 చేసి అడుగు అదే చదరపడుగు ₹2,000 ఉండాల్సింది 7,000 8,000 పెంచేసి చేస్తున్నారు అంటున్నారు. నిజమే సార్? అదే అప్పుడు ఎందుకు అప్పు చేయాల్సి వస్తుందో చెప్పారు, ఎన్పీ ఇది అయిపోతుందని. చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గర ఆయన కూడా ఆయన దృష్టిలో ఏదో ప్రాబ్లం అయిపోతుంది సొసైటీ, నేను ఇవ్వగలను కదా అని ఆయన ఇచ్చుంటారు. ఇప్పుడు ఆ వడ్డీ రేటు నాకు తెలియదు ఎంత అనేది, అవన్నీ కూడా చెప్పాలి వాళ్ళు. వడ్డీ రేటు ఎంత ఉంది, ఎంత తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎందుకంటే అది కూడా 5 నెలలే కట్టారు, తర్వాత అంతా కట్టలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా అప్పు ఇచ్చినప్పుడు ఆయన తీర్చాల్సిన బాధ్యత తేలుకుంటుంది. సో ఇవన్నీ అన్నిటి సందేహాలకి మేము కన్స్ట్రక్టివ్ లెటర్ రాస్తున్నాం. ఆ విషయం మా మెంబర్స్ అందరికి చెప్పాం. అలా కౌన్సిల్ మన ఫెడరేషన్ కౌన్సిల్లో ఉన్న చాలామంది సభ్యులు ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా అడిగారు, మీరు కూడా వెళ్ళారు కదా ఏంటి పరిస్థితి. సార్ మేము అందరి సందేహాలు నివృత్తి చేయడానికే ఒక లెటర్ రాయిపోతుంది త్వరలోనే. మేమంతా ఫాల్స్ ఎలిగేషన్తో రాయకూడదు, మాకున్న అన్ని ఇన్ఫర్మేషన్ సేకరించి ఎక్స్ కమిటీ మెంబర్స్ కూడా పిలిపించి మేము వాళ్ళతో మాట్లాడి ఇన్ అండ్ అవుట్, ఎందుకంటే ఒకళ్ళ మీద బురదేసేటప్పుడు ఊరికే నోటుకు వచ్చింది రాయకూడదు. మనం సహేతుక కనీసం ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు రాసి మరి ఇది అంటున్నారు, వీళ్ళు ఉండగా ఇది జరిగిందంట, ఇది నిజమే కాదా, నిజం కాదంటే దాని ఏంటి అంటే ఇప్పుడు దీనివల్ల అందరి సందేహాలు నివృత్తి అవుతాయి కదా. ముందు నిజంగా డెఫిసిట్ వచ్చిందా, కొంతమంది డెఫిసిట్ రాలేదంటున్నారు,
డెఫిసిట్ చూపిస్తున్నారు. చిత్తూరు కాలనీకి కేవలం కార్మికుల కోసమే, సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్న కార్మికులకు సొంత ఇల్లు లేవనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అక్కడ ప్లేస్ అనేది ఇచ్చింది. కానీ ఎంతమంది కార్మికులకు అక్కడ ఇప్పుడు ప్లేసెస్ వచ్చాయి? అది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ అసలు కార్మికులు అనేవారు? ఇప్పుడు మేమే 32 మంది, నేను ఇదివరకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 32 మంది ఫస్ట్ బయట తీసుకొచ్చి మీ దగ్గర ఈ వీళ్ళు ఫ్లాట్స్ తీస్తున్నారు, కొంతమంది రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళందరూ ఫేక్ మెంబర్స్. దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో చేశాను నేను. ఆయన సుప్రీం బాడీ కమిటీకి చైర్మన్గా చేసి సీనియర్ డైరెక్టర్లు అందరిని అందులో పెట్టి ఆయన ఇచ్చిన ఇచ్చాం అప్పుడు కమిటీకి ఇస్తే దాని మీద సమాధానం వచ్చేది. మీకు ఆథరైజ్ లెటర్లు ఎవరు ఇచ్చారు? వీళ్ళు మా మెంబర్స్ అని ఆథరైజ్ లెటర్ ఇవ్వాలి కదా మీకు, ఓన్లీ కార్డు చూపిస్తే అవ్వదు కదా. ఆథరైజ్ లెటర్లు ఎవరు పంపించేవాళ్ళు కాదు. మేము రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి కూడా అప్పుడు కంప్లైంట్ చేసాం, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సొసైటీ నుంచి ఇవ్వట్లేదు, దాని మీద యాక్షన్ తీసుకోండి అని. తర్వాత వాళ్ళు తీసుకున్నారో లేదు తెలియదు, ఎవరో మరి వాళ్ళకి సమాధానం ఇచ్చలేదు. మేము అడిగిన దానికి రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి అప్పుడు 17లో ఇచ్చిన దానికి ఇప్పుడు కూడా సమాధానం మాకు రిజిస్టర్ ఆఫ్ సొసైటీ నుంచి రాలా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక 3-6 ఆథరైజ్ లెటర్స్ అయ్యో పంపించారండి నా ముందు కమిటీలో. బట్ మాకు కావాల్సిన 32 మెంబర్స్కి ఎవరు ఆథరైజ్ లెటర్స్ ఇచ్చారని అవన్నీ నేను స్టేజ్ మీద మాట్లాడాను, అక్కడే బ్రోచర్ లాంచింగ్ వెళ్ళినప్పుడే మాట్లాడాను నేను. ఇవన్నీ ఇవ్వలేదు మాకు ఇప్పుడు దాకా. తప్పులు ఏమైనా ఉంటే మిమ్మల్ని వెంటాడితే అవి సరిదిద్దుకుని ఫర్దర్ ప్లాన్కి వెళ్ళండి అని చెప్పారు. నేను ఒక్కడిని అక్కడ చెప్తా, మిగతా వాళ్ళందరూ నిజాలు మాట్లాడే వాళ్ళతో వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకోవాలని వస్తుంటారు. అట్లా మీతో ఏమైనా ఎవరు సంప్రదించారా? మమ్మల్ని సంప్రదించారు, నా గురించి తెలుసు కదా ఇదివరకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. మనకేంటంటే ఇప్పుడు ఎవరికన్నా సంపాదించుకోవాలంటే బయట వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, క్రియేటివ్ని బట్టి, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీని బట్టి బయట సంపాదించుకోవాలి. ఇది సర్వీస్ ఓరియంటెడ్. నువ్వు వచ్చావంటే ఇక్కడ నువ్వు సర్వీస్ ఓరియంటెడ్ చేయాలి, ఇక్కడ వ్యాపారం చేయకూడదు. నువ్వు దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను తెలుసు వాళ్ళకి. నన్ను బెదిరించారు ఇదివరకు, ప్రైవేట్ నెంబర్ నుంచి బెదిరించేవాళ్ళు. వాళ్ళ భాషలో నేను మాట్లాడేవాడు, నాకు ఆ భాష వచ్చు కదా. ప్రైవేట్న ఇదివరకు తీసినప్పుడు 32 మెంబర్స్ని తీసి పంపించినప్పుడు నన్ను బెదిరించేవాళ్ళు, ఏంటి పెద్ద పీకుడు కూడా ఇదంటే నేను అదే లాంగ్వేజ్ నాకు తెలుసు, నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడిని, నాకు ఆ లాంగ్వేజ్ నేను చేసేవాడిని. నువ్వు పిరుకోడివి, ఈ అన్నం ప్రైవేట్ నెంబర్ తీసినా నీ నెంబర్ని చేయడం లేదు, నువ్వు ధైర్యవంతుడు, నీ ధైర్యమే లేదు, పిరిగి సన్నాసి అందుకు నువ్వు అందులో చేస్తావు, నువ్వు రా, నేను ఇక్కడ ఉన్నాను రా, లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు అన్న లెవెల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అర్థమైంది వీడు దేనికి పడ్డారు. అప్పుడు 17లో సంగతి ఇది, అప్పుడు కమిటీ వాళ్ళు. సో అవన్నీ జరిగినాయి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి దిగాక దేనికన్నా సిద్ధపడే ఓ పని చేస్తాం, లేకపోతే చేయం కదా. సో అంత ధీటుగానే అప్పుడు సమాధానం చెప్పాం. అప్పుడు ఇంకే మనల్ని ఇతరునేం టచ్ చేయలేరని ఊరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయినప్పుడు ఇది కొత్తగా వచ్చినప్పుడు మా మెంబర్స్ అడిగినప్పుడు మాకేం తెలియదు మీరు చూసుకుని అనలేం కదా. ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కదా అది. సో మనం తెలుసుకుని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికి మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు. సిస్టమ్ని కరప్ట్ చేయొద్దు. సిస్టంలో ఏదైనా తప్పులు జరుగుంటే సరిదిద్దుకోవాలి. దీనివల్ల సినిమా పరిశ్రమ యొక్క పరువు మర్యాదలు పోవట్లే. మాట్లాడితే ప్రతి పేపర్లోనూ అతను జైలుకి వెళ్ళి వచ్చాడని, లేకపోతే ఇక్కడికి వచ్చి బెయిల్ మీద ఉన్నాడని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి తప్పులన్నీ సరిదిద్దుకుని ఫర్దర్ స్టాప్కి వెళ్ళమని నేను చెప్పాను. ఒకప్పుడు ఫేక్ మెంబర్స్ మేము పెడితే కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పాను. నేను బ్రోచర్ లాంచింగ్ వెళ్ళి కూడా మాట్లాడిన మాటలు అవి యూట్యూబ్లో ఉన్నాయి. వాళ్ళు కళ్ళు మూసుకుపోతే మనం ఏం చేయలేం. అంటే కాదు సార్, ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్గా ఇంకా కొనసాగడాన్ని ఎలా చూస్తారు మీరు? అదే వాళ్ళ సొసైటీలో నామ్స్ ప్రకారం చూసుకోవాలి. దేని మీద వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు, ఎలిగేషనా లేకపోతే కన్విక్ట్ అయ్యిందా, లేకపోతే ఆ నామ్స్ ఏమైందో బైలాస్లో వాళ్ళు చూసుకుని అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు, ఉన్న జనబడులు తీసుకోవాలి. నేను ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ హౌసింగ్ సొసైటీ. ఓకే. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ మీద నుంచి రెస్పాన్స్ రాకపోతే మీరు ఎలాంటి మూవ్ తీసుకుంటారు? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే ఆలోచన కూడా ఏమైనా ఉందో? లేదు, ముందు రానివ్వండి. మేము కన్స్ట్రక్ట్గా మేము ఇంకా లెటర్ రాయాలి. ఇంకా మేము ఇన్ఫర్మేషన్ తీస్తున్నాం. ఇది పాల్స్ ఎలిగేషన్ చేయకూడదు వాళ్ళ మీద కూడా. ఇప్పుడున్న కమిటీ మీద వాళ్ళు ఏదో మంచి చేద్దాం అనుకున్నప్పుడు అది నిజంగా మంచి అయితే మనం దానికి ఈ అప్పులు ఊబి నుంచి ఎలా బయటపడాలనే దానికి మనం సజెషన్లు ఇవ్వగలగాలి. ముందు అసలు ఉన్న ఎలిగేషన్స్ ఈ ఫాల్సా ట్రూవా? ఫాల్స్ అయితే అలా ఫాల్స్, ట్రూ అయితే అలా ట్రూ. అది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మనకి ఇవ్వాలి కదా. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే అది చూసి అప్పుడు మేమే నిజంగా ఇది ఎలాగ అయిందని మేమే వాళ్ళ తరపుని ఇది ఇన్ని సంవత్సరాలు అలా జరిగిందని మేమే చెప్తాం. ఫాల్స్ అంటే ఇది ఫాల్స్ జరిగింది, ఇది ముందు దీని జవాబుదారి ఎవడు,
దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరని మేము నిలదీస్తాం డెఫినెట్గా రెండింటికి. అంతేకాని ఓపెన్ మైండ్ మనకి మంచి జరగాలి, కార్మికులు అల్టిమేట్గా వాళ్ళు జరగాలనేదే మన ఎయిమ్, అంతే తప్ప వ్యక్తిగతమైన టార్గెట్లు ఎవరి మీద లేవు. ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అది వింటున్నాను నేను. బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు ఎందుకు భయపడాలంటున్నాను నేను. మీరు తప్పు చేస్తే బ్లాక్మెయిల్కి భయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని 5 కోట్లు పెడుతున్నారు, విలాస్ వెళ్తున్నారు, వాళ్ళని పట్టించండి. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని వాళ్ళని ఆధారాలు చూపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోండి. బెదిరిస్తే ఎందుకు బెదిరిస్తున్నారు మీరు? అది మెయిన్గా అందరూ అడుగుతున్నదే. దానికోసం మేము లెటర్ రాయబోతున్నాం. దానికి కూలంకషమైన సమాధానాలు వాళ్ళ నుంచి రావాలి. రాకపోతే ఫర్దర్ స్టెప్ అప్పుడు తీసుకుంటాం. మెయిన్గా ఇంకొక ఉన్న ఆరోపణ ఏంటంటే కార్మికులు అంటే అసలు ఏమీ లేని వాళ్ళకి కాకుండా బాగా డబ్బున్న వాళ్ళకి అక్కడ కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అయింది మెయిన్ ఒకటి. ఎన్ని రానే ఉండే అసలు ఎంతమంది, ఒకళ్ళు 4 ఉన్నాయంటున్నారు, వాళ్ళ కూతురు పేరు మీద, వాళ్ళ అల్లుడి పేరు మీద ఉన్నాయంటున్నారు, కొడుకు పేరు మీద ఉన్నాయంటున్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వెయిటింగ్ లిస్టు ఎవరున్నారు, అందులో మన వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ రావాలా. ఎవరు ఇండిపెండెంట్గా వచ్చి నేను వెయిటింగ్ లిస్ట్లో ఉందండి ఎప్పటి నుంచో అని చెప్తున్నారు తప్ప టోటల్గా ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. 2022లో రిజిస్ట్రేషన్ 300 దాకా జరిగినాయి అంటున్నారు. దాని మీదే కేసులు పడ్డాయి. వెయిటింగ్ లిస్ట్ అనేది ఎప్పుడు అలాగా ఉంటుంది. అక్కడ 300 మందికి ఎవరు రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. అవన్నీ చెప్తున్నారు. బట్ వాళ్ళ నుంచి మనకి ఇవన్నీ నిజమేనా అడిగితే వాళ్ళు చెప్పాలి మనకి ఎవరికి చేశారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళేనా? వెయిటింగ్ లిస్ట్ ఎందుకు తగ్గట్లేదు ఆ వెయిటింగ్ లిస్ట్ నెంబరు అని అడుగుతున్నారు. ఆ వెయిటింగ్ లిస్టు అప్పుడు ఎంత ఉంది, అందులో ఎవరికి ఇచ్చారు, ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది? మరి మిగతా వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఎందుకు తగ్గట్లేదు, అప్పుడు 300 మంది చేశారు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ మా అమ్మ నుంచి అడిగినప్పుడు మేము వాళ్ళ నుంచి మేము ఒక లెటర్ రాసి దాని సందేహాలన్నింటికి నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అది చేస్తాం అంతే.